వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని అద్కరల చిట్టిగద్ద రోడ్డుపై బీజేపీ ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. మైసమ్మ నుంచి మొహితా ఖాన్ గూడ వరకు ప్రధాన రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి బాగలేక 2 సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్డు మనం ఇప్పుడు కాదు, మనము 8 సంవత్సరాల క్రితం రోడ్ వేసారు. ఫస్ట్ టైం వేసిన 6 నెలలకే పోయింది రోడ్డు. అందరు తెలుసు కదా, మీకు పెద్ద మాట అయితే చూస్తున్నారు. 6 నెలలకే పోయింది. ఎవడెవడంతా కమిషన్లు తీసుకున్నాడో ఈ రోడ్లలో వేసి మీరు పెద్ద రోడ్ వేస్తామని చెప్పి డబుల్ రోడ్ వేసి ఉన్న రోడ్డు ఖరాబ్ చేసి పెద్ద రోడ్ వేసారు. వేసిన 6 నెలల రోడ్ ఖరాబ్ అయింది. అప్పటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మొన్న మేము ఈ 6 సంవత్సరాల నుంచి మొత్తం అధ్వానంగా అవుతుంటే, మొత్తం గుంతలు పడి మొత్తం యాక్సిడెంట్లు అవుతుంటే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక 2 సంవత్సరాల క్రితం మేము ఈ మైసమ్మ గడ్డ నుంచి ఈ నవపేట వరకు పాదయాత్ర చేసినాం ఈ రోడ్డు కోసం. అప్పుడు ఏదో తూతూ మంత్రంగా వీళ్ళు ఆ రోడ్డు తవ్వి అట్లేదో మేము ఇప్పుడే రోడ్లు వేసేస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర చేసిన నెక్స్ట్ డేనే వీళ్ళేదో ఆ రోడ్డుకు 5 కోట్లు శాంక్షన్ అయ్యని చెప్పేసి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా 8 రోజులకు వీళ్ళకి 5 కోట్లు సరిపోతలేవంటే అని చెప్పేసి రోడ్డు మనం ఇప్పుడు కాదు, మనం